సిగరెట్ ఉందా? ఇంకా నేర్చుకోలేదా? ఇవాళ మధ్యాహ్నం వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్తో నా చివరి మ్యాచ్ ఉంది. మీరు తప్పకుండా రండి. 3 గంటలకు జరిగే మ్యాచ్ గురించి చెప్తున్నావు. తెల్లారుజామున 4:30కి నేను ఊరి తీస్తారు. చావు భయం లేదా? నా మాటను కాదనకుండా వచ్చినందుకు థ్యాంక్స్ సార్. నీ గురించి చాలా విన్నాను. నీతో ఆడాలన్న కోరిక నాకు ఉంది. చివరాట కదా అని జాలి చూపించకండి. మీలో ఉన్న జీనియస్తో ఆడాలనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. వాష్రూమ్. ఆగట్లేదరా? కొన్ని విషయాలు టైంకి అయిపోవాలి సార్. రేయ్, తలుపు తెరిచే ఉంచు. రేయ్, 10 గంటల్లో చచ్చిపోతాడు. తాగని. ఏం కాలేదు, కంగారు పడకండి సార్. ప్లీజ్ కూర్చోండి. వాడు టన్నెల్ తవ్వి వెస్ట్ సైడ్ కాంపౌండ్ నుంచి పారిపోతున్నాడు. అటవయ్యా, ఈ డోర్ ని బదలుకుంటూ. వాడు ఎటువైపు నుంచి పారిపోకూడదు. ఎక్కడికి పోతాడు సార్? రేపు చనిపోయేవాడు ఇయాలే చేస్తాడు. పారిపోయాడు దొంగ కొడుకు.
అందరికీ చెక్ పెట్టేశాడు. హలో సార్, చెప్పు. ఇక్కడ ఒక డమ్మీ డోర్ ఉంది సార్. తెరిస్తే గోడ తప్ప ఏమీ లేదు. చెక్ మేట్. గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ గా దొబ్బేశాడు ఇక్కడి నుంచి. హలో హలో ఆదిత్య, చాలా కాలమైన బాగానే గుర్తుపట్టారు. ఒకప్పుడు నీ మౌనాన్ని గుర్తుపట్టలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడగను. ఎలా చేసావో చెప్పు. కొన్ని విషయాలు మిస్టరీగా మిగిలిపోవడం మంచిది. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. లెట్స్ లీవ్ ఇట్ టు ఫేట్. అహం నియతిం నిశ్చామి. క్షమాభిక్ష వచ్చిన జైల్లోనే బ్రతకాలని ఊహ నచ్చలేదు. స్వామిని కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. నేను కూడా రిటైర్ అయ్యేలోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ. నేను ఉంటున్న జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ కట్టాలనుకుంటున్నాను. నా గెస్ట్ కరెక్ట్ అయితే ఎస్పీ గారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడానికి చిరునవ్వుతో స్వాగతిస్తారు. స్వామిని తను పనిచేస్తున్న కంపెనీ తరపున తక్కువ ప్రైస్కి టెండర్ వేయమను. నేను తప్పించుకోవడానికి అదే మార్గం అవుతుంది. భూమికి 20 అడుగుల లోతులో డమ్మీ స్టామ్ వాటర్ డిశ్చార్జ్ డ్రైన్ని కట్టాలి. ఎవరికి డౌట్ రాకుండా కన్స్ట్రక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయమని చెప్పు. అప్పుడే దొరికిపోయాను అనుకున్నాను. నీకు పంపాలనుకున్న స్లిప్ అతి వినయ చేతికెళ్ళింది. అందులో స్మోక్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. వాడు మాట్లాడకూడదు. అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెన్ చేయటం ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత సరైన సమయం చూసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను. సరిగ్గా అప్పుడే నీ ముగింపుకి ముహూర్తం పెట్టానురా. టైం లేదు. ఎలాగోలా స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలి. నా చివరి మ్యాచ్ విశ్వనాథ్ ఆనంద్తో ఆడాలని మనసుని కోరాను. మ్యాచ్ జరుగుతున్న మధ్యలో ఆదిత్య వాష్రూమ్ కానీ పర్మిషన్ తీసుకుంటాడు. వాష్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్లష్ వెనకాల ఉన్న నాబ్ ప్రెస్ చేసిన నిమిషానికి రూమ్ మొత్తం పొక్కమ్మేస్తుంది. అనుకున్నట్లు వాళ్ళందరి దృష్టి మళ్లించి నేను పిల్లర్లోకి వెళ్ళిపోయాను. పీయూ ఫోమ్తో పిల్లర్ని ఫిల్ చేశాను. ఒక టెర్రరిస్ట్ తప్పించుకున్నాడని తెలిస్తే దేశం మొత్తం చల్లడపడతారు. వేడి చల్లారే వరకు కొన్ని నెలలు ఆ గదిలోనే ఉండిపోయాను. జరిగిన గందరగోళంలో నేను పోలీస్ యూనిఫామ్ వేసుకుని మారువేషంలో తప్పించుకున్నానన్న భ్రమలో ఉండిపోయింది ప్రపంచమంతా. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన కనీస సదుపాయాలన్నీ సమకూర్చాడు స్వామి. డ్రై ఫ్రూట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్, నీళ్లు అన్నీ పొదుపుగా రేషన్ ప్రకారమే వాడుకున్నాను. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నంత వరకు టనల్ తవ్వి ఉంచారు. మిగతా సగం నేను తవ్వుకుని జైలుకి దూరంగా వెళ్ళిపోయాను. చెయ్యని తప్పుకి రోజులు సాలిటరీ సెల్లో టార్చర్ చేశారు. ఆ అనుభవం అక్కడ ఉపయోగపడింది. మూడు నెలలు గడిచాయి. తనువు, మనస్సు, బుద్ధి కాంతిని కోరుకుంటున్నాయి. ప్రపంచం నిరంతరం ఏదో ఒక కొత్త సంచలనం వెతుక్కుంటుంది. కొన్ని రోజులకి నన్ను మర్చిపోయారు. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది.
వెలుగులోకి వెళ్ళాలంటే చీకటితో ఏకమవ్వాలి. అవధులు లేని ఆకాశం, గమ్యం లేని గాలి, సమిధలు లేని వెలుగు, ప్రవాహమాగని నీరు, కంచెలు లేని భూమి